దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా, ఏదైనా చేస్తా అంటూ కొందరు అంటుంటారు. వారి గురించి నాకు తెలియదు, కానీ నేను చెప్పబోయే ఒక అమ్మాయి అలా ఎప్పుడూ చెప్పలేదు. కానీ తను చేసిన పనిని చూసిన ప్రతి ఒక్కరూ దేశం కోసం ఇంతలా పోరాడతారా, దేశంపై ఇంత భక్తి ఉందా తనకి అన్న విషయం ఏంటంటే తన పేరు నిహా. భారతదేశంలోని ఒక రెజ్లింగ్ ప్లేయర్. ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ప్లేయర్ గా మన భారత్ ప్లేయర్ నిహా పాల్గొనింది. రీసెంట్ గా ఇండియా వర్సెస్ ఉక్రెయిన్ మ్యాచ్ జరిగింది. కానీ ఆ పోటీ మధ్యలో నిహా యొక్క చిటికెన వేలు ఫ్రాక్చర్ అవుతుంది. అయినా కూడా లెక్క చేయకుండా అలాగే పోరాడుతూ ఉంటుంది. కానీ అలాగే కొద్దిసేపటికే తన కుడి చేయి ఇంజరీ అవుతుంది. భరించలేనంత బాధ, పట్టలేనంత నొప్పి ఒకవైపు, తన దేశం ఓడిపోకూడదనే బాధ్యత మరోవైపు. ఇంజూర్ అయిన చేత్తోనే నొప్పిని భరిస్తూ కన్నీళ్లను ఆపుకుంటూ తన శక్తి ఉన్నంత వరకు పోరాడింది నిహా. కానీ తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందంటూ ఆ పోరాటంలో నిహా ఓడిపోయింది. తన పోరాటం చూస్తే అనిపించింది, జెండా పండుగ రోజు జెండా ఎగరేసి ఇచ్చిన లడ్డు తీసుకుని పోయేవారే కాదు, అవసరమైతే తన ఎముకలు విరిగినా అదే చేత్తోనే తన దేశాన్ని గెలిపించాలని, మేము ఉండగా మా దేశాన్ని ఓడిపోనివ్వమనే వారు కూడా ఉన్నారని. ఇప్పటి వరకు దేశభక్తి అంటే ద గ్రేట్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే గుర్తుకు వచ్చేవారు. కానీ వారితో పాటు కంటికి కనిపించకుండా దేశం కోసం పోరాడేవారు, పోరాడి ప్రాణాలు ఇచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారని అనిపిస్తుంది. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి గుర్తింపు రాని ప్రతి ఒక్క ఇండియన్ కి పేరు పేరున సెల్యూట్ బ్రో. మీరు చదివిన పుస్తకాల్లో, విన్న మాటలలో, చూసిన వీడియోలలో దేశం కోసం పోరాడిన వారు, త్యాగాలు చేసి గుర్తింపు లేని త్యాగమూర్తులు, దేశభక్తులు ఎవరైనా ఉంటే వారి పేరు కామెంట్ చేయండి. తెలియకపోతే రెడ్ హార్ట్ ని కామెంట్ చేయండి. ఇప్పుడు వస్తున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు కామెంట్ చేసే వారి గురించి వీడియోలు చేసి అందరికీ తెలిసేలా చేద్దాం. ఇలాంటి కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.